లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. తుంగభద్ర ప్రాజెక్టుకు స్టాప్ లాక్ ఎలిమెంట్ ఏర్పాటు చేయకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. స్టాప్ లాక్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై తుంగభద్ర బోర్డు కదలకపోవడంతో 60 టీఎంసీల నీటిని వృధాగా వదిలిపెట్టాల్సి వచ్చింది. హోస్పేటలోని తుంగభద్ర ప్రాజెక్ట్ 19వ గేటు కొట్టుకుపోవడం, ఇప్పటికిప్పుడు మరమ్మత్తు చేసే పరిస్థితి లేకపోవడంతో కర్ణాటకతో పాటు ఏపీ, తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. తుంగభద్ర ప్రాజెక్ట్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు ఎందుకు కొట్టుకుపోయిందనే విషయం పైన నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, తుంగభద్ర జలాశయం వద్ద ఉన్నాం. తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు ఏ విధంగా ఉధృతంగా లోపల నుంచి నీరు ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ జలాశయం 19వ గేటు కొట్టుకుపోయింది. వాస్తవంగా ఈ ఏడాది త్వరగానే టీబీ డ్యామ్ నిండింది. తర్వాత దిగువకు నీటిని విడుదల చేశారు. క్రమంగా ఇన్ఫ్లో తగ్గిపోవడంతో క్రమంగా గేట్లను మూసివేశారు. మొదట 29 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత ఫ్లడ్ తగ్గిన తర్వాత గేట్లను కూడా ఒక్కొక్కటి మూసివేస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే 19వ గేట్ను మూసివేసే క్రమంలో రాత్రి చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకుపోయింది. దీంతో నీరంతా వృధాగా పోతుంది. ప్రస్తుతం ఈ గేటు ఎందుకు పోయిందనే విషయం పైన అధ్యయనం జరుగుతోంది. అయితే గేటు కొట్టుకుపోయినా సరే నీరు వృధా కాకుండా ఉండాలంటే స్టాప్ లాక్ ఎలిమెంట్ ఒకటి జలాశయానికి ఉండాలి. సాధారణంగా ప్రతి జలాశయానికి కూడా స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేస్తారు. అయితే ఇది 70 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. దీనికి స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయలేదు. స్టాప్ లాక్ గేట్ ఉంటే గేట్ మరమ్మతు సమయంలో ఏదైనా గేట్ ఓపెన్ చేయడానికి రాకపోయినా లేకపోతే క్లోజ్ చేయడానికి రాకపోయినా సరే స్టాప్ లాక్ గేట్ ద్వారా ఆ గేట్ను మూసివేస్తారు. ఆ తర్వాత గేట్ను మరమ్మతు చేస్తారు. అయితే ఈ 32 గేట్లలో ఎక్కడా కూడా స్టాప్ లాక్ గేట్ అమర్చే సదుపాయం లేదు. అయితే 2021లో ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే ఇక్కడ స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేస్తే అవసరానికి ఏదైనా పనికొస్తుందన్న ఉద్దేశంతో ప్రతిపాదన చేస్తే అప్పుడు తుంగభద్ర బోర్డు వాటిని ఆమోదించలేదు. దీంతో స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయకపోవడంతోనే ఇవాళ నీరు అంటే దాదాపు 6 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే నీరు వృధా కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, విజువల్స్లో కెమెరామెన్ మధ్యలేటి చూపెడుతున్నాడు. మనం చూడొచ్చు ఆ గేట్ కొట్టుకుపోయిన 19వ గేట్ నుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. అయితే ఈ దాని ద్వారానే ఒత్తిడి పెరుగుతుందన్న ఉద్దేశంలో ఇతర గేట్లు కూడా తెరవాల్సి వచ్చింది. అయితే ఈ గేటు మరమ్మతు చేయడానికి ప్రస్తుతం ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే డ్యామ్ ఎగువన అంటే క్రస్ట్ గేట్లు వెనక వైపు తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దాదాపు 100 టీఎంసీల నీరు తుంగభద్ర జలాశయంలో నిలవ ఉంది. మరోవైపు వెనక నుంచి 22,000 క్యూసెక్లకు పైగానే వరద వస్తోంది. ఈ నేపథ్యంలో 19వ గేటు మరమ్మతు చేయడానికి ఏమాత్రం అవకాశం లేదని ఇప్పటికే నిపుణులు తేల్చారు. మరికొంతమంది తుంగభద్ర ప్రాజెక్టును సందర్శించి అధ్యయనం చేసే అవకాశం ఉంది. అయితే 19వ గేటు మరమ్మతు చేయాలంటే దాదాపు 1613 అడుగుల నీటి మట్టం ఉంటేనే మరమ్మతు చేసేందుకు అవకాశం ఉంటుందని ఇప్పటికే నిపుణులు తేల్చారు. ఆర్డీఎస్ కావచ్చు, తుంగభద్ర హెచ్ఎల్సి, తుంగభద్ర ఎల్ఎల్సి ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల పంట నష్టపోతుంది. అట్లాగే కర్ణాటకలో కూడా చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తుంగభద్ర ప్రాజెక్టుకు స్టాప్ లాక్ ఎలిమెంట్ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.